ఇంత వేడిగా ఉందేంట్రా బాబు? ఎండ చాలా ఘోరంగా ఉంది. చాలా దారుణం. కోపంతో పిడి చిన్నాంతో మాట్లాడడం మానేశారు. అరే, ఎండ వల్ల నా పరిస్థితి దారుణంగా తయారైంది. మన ఏసీ కనుక పాడవకుండా ఉండుంటే ఈ పాటికి ఏసీ గాలి పీల్చుకునే వాళ్ళం. అరే బన్నీ, గాలి ఎలా తీసుకోగలం? నాకు తెలుసు గాలి అసలు తీసుకోలేమని. ఎనీ డౌట్? నాకు మేడం తలుచుకుంటేనే చాలా టెన్షన్ గా ఉంది. ఆవిడ ఈ సూట్ లో ఎలా ఉంటారు? హలో, అందరూ ఎలా ఉన్నారు? గుర్రానికి ఆకలేస్తే అందరూ గడ్డి పెడతారు. దయచేసి మీరు త్వరగా ఏసీ ఆన్ చేయండి. ఎండవేడికి తట్టుకోలేకపోతున్నాను. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, బాడీ లూజ్ గా ఉంటే టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకోండి. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? లేదు, నేను హనీ కన్నా సార్. కన్నా సార్, ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే మీరు కూడా ఈ నీటి టబ్బులోకి వచ్చేయండి. ఎనీ డౌట్? ఇంగ్లీష్ లో వద్దని చెప్పాలంటే నో. నేను వచ్చేస్తున్నాను. రెడీ, స్టడీ, గో. అయ్యయ్యో, ఈ హనీ గార్డెన్ ని నాశనం చేసేలా ఉన్నాడే. అని బకెట్ ని పగలగొట్టేసింది. ఇక మనం అయిపోయినట్టే. ఎనీ డౌట్? అరే, అందరూ కబడ్డీ కబడ్డీ ఆడుతున్నారు. నేను కూడా వెళ్ళి ఆడుతాను. కబడ్డీ 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 కబడ్డీ. ఎంత వేడిగా ఉందో. చూడండి, రెస్టారెంట్ లో రుచికరమైన ఫుడ్ దొరుకుతుంది. మీరిద్దరూ త్వరగా ఏసీని రిపేర్ చేయించండి. చప్పట్లు కొట్టండి. హనీ వీప్ మీద ఒక పాంప్లెట్ ఏదో అంటించుంది. ఎనీ డౌట్? ఐసై వైసై ఏసీ సర్వీసు వాళ్ళు. ఏసీ సర్వీస్. బట్టలు మురుగ్గా ఉంటే ఉతకండి. ఏసీ సర్వీసింగ్ కి వాళ్ళని పిలవండి. మేడం వచ్చి చూసేసరికి ఏసీ సర్వీస్ చేయించేస్తే సంతోషంగా ఫీల్ అవుతారు. జోర్దార్, త్వరగా పాంప్లెట్ తీసుకురా. పోపెట్, నువ్వు ఫోన్ తీసుకురా. ఫోన్ రింగ్ అవుతోంది. తమ్ముడు, నేను ఏసీ సర్వీస్ చేసేవాడిని మాట్లాడుతున్నాను. ఆ తర్వాత పెద్ద అన్నయ్య నేను. ఆ తర్వాత అది నా పేరే. ఒరే అన్నయ్య, నేను పనిని మాట్లాడుతున్నాను. త్వరగా వచ్చి మా ఏసీ రిపేర్ చేయించయ్యా. మీ సమస్యలన్నిటినీ నేను ఈజీగా సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆన్ ద వే. నీ అడ్రస్ ఇవ్వు. రాసుకో రాసుకో అన్నయ్య. ఒరే అబ్బాయి, మనకి ఒకడు దొరికిళ్ళే. వాళ్ళ ఏసీని మెల్లిగా కొట్టేద్దాం. మనం వెంటనే ఏసీ షోరూమ్ పెట్టేద్దాం. అర్థమైందా? ఇక బయలుదేరు. భలే, కొత్త ఏసీ మనకి దొరుకుతుంది. నేను వస్తున్నా. తమ్ముడు, ఇలా చూడండి, మేమే ఏసీ వైసే. ఏసీ సర్వీస్ చూడండి. తర్వాత నా పేరు పెద్దన్నయ్య. తర్వాత వీడు నాకు చిన్న తమ్ముడు. నేను చిన్న తమ్ముణ్ణి. నిజం, చిన్న తమ్ముణ్ణి. లోపలికి రా అన్నయ్య, లోపలికి రా. చూడబ్బాయ్, ముందు ఆ ఏసీని చూపించు. ఇట్రండి.
మీరు వచ్చి మంచి పని చేశారు. అసలు ఆ ఎండకి ఐస్ క్రీమ్ లా మేము కరిగిపోతున్నాం. అరే బన్నీ అదంతా వదిలే, ముందు హాల్లో ఉన్న ఏసీని బాగు చేయమని చెప్పు. వీడు తెలివి తక్కువ దద్దమ్మా ఏంటి? లేదు, నేను హనీని. కొందరు నన్ను ప్రేమగా గాడిద అని పిలుస్తారు. అదిగో ఏసీ అక్కడుంది. ఏ, ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఫ్యాన్ గాలిని అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఏసీలు దొంగలించబడుతున్నాయి. మీకు ఈ దొంగలు తెలుసా? వీళ్ళ మొహాల్ని ఎప్పుడైనా చూసారా? వీడు పెద్దన్న, తర్వాత వీడు చిన్న తమ్ముడు. వీళ్ళు ఊళ్ళో ఉన్న ఏసీలన్నీ దొంగలించి ఊరంతా వేడిమయం చేస్తున్నారు. అవును, చెత్తని నేను డస్ట్బిన్ లో వేశాను. వీళ్ళని నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను. అవును. అరే, ఈ ఏసీ సర్వీస్ వాళ్ళు మన ఏసీని దొంగతనం చేశారు. ఎనీ డౌట్? రిపేర్ చేయడం కోసం తీసుకెళ్ళుంటారు. ఒరే బుద్ధిలేనోడా, ఒక్కసారి టీవీ చూడు. వాళ్ళ గురించి వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ అన్నా తమ్ములట. మరేం పర్వాలేదు, ఎలాగూ మన ఏసీ రిపేరే కదా. గాడిద మేడం వచ్చి ఏసీ గురించి అడిగితే అప్పుడు నువ్వేం చెప్తావు? మేడం, దొంగలు ఏసీ తీసుకెళ్లారని. మేడం ఇంటికి వచ్చేలోగా మనం ఆ ఏసీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయాలి. కానీ వాళ్ళు ఏసీని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటారు? చిన్న పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సులు అంటే ఇష్టం. ఈ దొంగ వెధవలు పాంప్లెట్ లో అడ్రస్ రాసి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టండి. ఆ ఏసీ దొంగల పని పడతాను. అందరూ ఆయుధాన్ని తీసుకోండి. It's showtime. హనీ బనీలో ఏసీ రిపేర్ చేసేసాను. ఇప్పుడు మనం ఏసీ కొట్టుని తెరవకుండా వదిలిపెట్టకూడదు. ఇక్కడికి ఎవరు వచ్చారు? మన పాంప్లెట్ చూసి వచ్చుంటారు అన్నా. పాంప్లెటా? రే తమ్ముడు, నా కొంప ముంచావు కదరా. మన రహస్యమైన ప్రదేశం యొక్క అడ్రస్ పాంప్లెట్ లో ఎందుకు వేసావురా? వెళ్ళు, వెళ్ళి ఎవరు వచ్చారో ముందు చూడు. బయట ఎవరూ లేరన్నా, ఎవరూ లేరు. ఎవరొచ్చారు? మా ఏసీనే దొంగతనం చేస్తారా? ఇప్పుడు మాతోని తాపులు తినబోతున్నారు. ఎనీ డౌట్? ఇక్కడి నుంచి పారిపో అన్నా, పారిపో. తప్పించుకున్నాను. బేకరీ వాడు సమోసాకి బదులు కచోరీ ఇచ్చాడు. ఒరే చిన్న తమ్ముడు, నువ్వు నా ముక్కు మీద సిక్సర్ కొట్టావు. చప్పట్లు కొట్టండి. ఇలా చూడండి అబ్బాయిలు, మీరందరూ నా తమ్ముడిని కొట్టి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇస్తాను చూడండి. ఆ దెబ్బకు తట్టుకోలేరు. ఎంతసేపు లోపల ఉండిపోతారో? ఎప్పటికైనా మీరు బయటకు రావాలి కదా.
తమ్ముడా నీకేం కాలేదు కదా ఇంకా మనకి ఒక పని మిగిలిపోయి ఉంది. అందరూ వాళ్ళ ఏసీని తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఏసీ వేసే సర్వీస్ వాళ్ళు మన ఏసీని ఫ్రీగా రిపేర్ చేసి ఆ, ఇచ్చారు. అద్భుతం అద్భుతం